వెల్కమ్ టు ఈగిల్ హెల్త్. మీతో మాట్లాడుతోంది డాక్టర్ కర్ణ కుమార్, కన్సల్టెంట్ హెమటాలజిస్ట్ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్. రక్తహీనత ప్రాణాంతకమైనదా అనే విషయాన్ని ఈరోజు గమనిస్తామండి. రక్తహీనత అని ఎప్పుడంటామంటే ఎప్పుడైతే హీమోగ్లోబిన్ పర్సంటేజ్ తగ్గుతుందో అప్పుడు రక్తహీనతగా పరిగణిస్తాం. ఇందులో రెండు రకాల పేషెంట్స్ ఉంటారండి. ఒకటి మైల్డ్గా అనీమియా ఉండే పేషెంట్స్, సెకండ్ తీవ్రంగా రక్తహీనత ఉన్న పేషెంట్స్. అంటే నార్మల్గా హీమోగ్లోబిన్ పర్సంటేజ్ చూసుకుంటే స్త్రీలలో 12 గ్రాముల కంటే ఎక్కువ ఉండాలి. అదే పురుషులు అయితే 13 గ్రాముల కంటే ఎక్కువ ఉండాలి. ఎప్పుడైతే 11 గ్రాముల కంటే లోపల హీమోగ్లోబిన్ రావడం జరుగుతుందో అప్పుడు అనీమియా, రక్తహీనతగా పరిగణిస్తాం. ఇప్పుడు రక్తహీనత ప్రాణాంతకమైందా కాదా అని తేల్చేవి రెండు విషయాలు ఉంటాయండి. ఒకటి కారణం ఏంటి, అంటే రక్తహీనత గల కారణం ఏంటి, రెండవది హీమోగ్లోబిన్ పర్సంటేజ్ ఎంత పడిపోయింది అనేది ఈ రెండు నిర్ధారిస్తాయి. ఇప్పుడు మనం చూసినట్లయితే మైల్డ్ అనీమియా అంటే హీమోగ్లోబిన్ పర్సంటేజ్ ఒక 8 గ్రాముల నుంచి 11 గ్రాముల వరకు ఉన్నప్పుడు చాలా వరకు అది చాలా స్వల్పంగా కనబడుతుంది, పెద్ద లక్షణాలు ఉండకపోవచ్చు. వాళ్ళు సాధారణ లైఫ్ స్టైల్ జీవిస్తూ ఉంటారు. ఓన్లీ వాళ్ళకి తీవ్రమైన పరిస్థితుల్లో అంటే ఎగ్జర్షన్లో ఎక్కువ పని చేసినప్పుడు మాత్రమే వాళ్ళకి సిమ్టమ్స్ రావడం జరుగుతుంటాయి. అదేవిధంగా తీవ్రమైన అనీమియా అంటే 6 గ్రాములు, 5 గ్రాములు, 4 గ్రాములు ఉన్నప్పుడు ఇంకా కొంతమందికి ఇంకా తక్కువగా కూడా చూస్తుంటాం. సో హీమోగ్లోబిన్ పర్సంటేజ్ ఇంత తక్కువ పడిపోయినప్పుడు ఏం జరుగుతుందంటే నార్మల్గా హీమోగ్లోబిన్ అనే ఒక మాలిక్యూల్ మన బ్లడ్లో ఆక్సిజన్ని మన బాడీ మొత్తానికి సరఫరా చేస్తుంది. మన శరీరంలో జరిగే ప్రతి ప్రక్రియకి ఆక్సిజన్ చాలా ఉపయోగకరమైనది. ఎప్పుడైతే హీమోగ్లోబిన్ పర్సంటేజ్ పడిపోతుందో ఈ ఆక్సిజన్ మన బాడీకి అందడం జరగదు. సో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే మన బాడీలో అధికంగా ఆక్సిజన్ ఉపయోగించుకునే అవయవాలు కొన్ని ఉంటాయండి. వాటిల్లో బ్రెయిన్ ఒకటి, హార్ట్ ఒకటి, కిడ్నీస్ ఒకటి. సో ఇవి మెయిన్గా ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో అధికంగా రక్తహీనత వచ్చినప్పుడు అంటే 3 గ్రాములు, 2 గ్రాములు ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఆక్సిజన్ సరఫరా అనేది నిలిచిపోవడం జరుగుతుంది. సో వీళ్ళల్లో ఈ హార్ట్ అటాక్ లాంటివి, స్ట్రోక్ లాంటివి అంటే బ్రెయిన్ స్ట్రోక్ లాంటివి కూడా చూస్తుంటాం. సో 2 గ్రాములు పడిపోయినప్పుడు ఆల్మోస్ట్ ఆ మనిషికి వాయువు అందనట్టే. సో అటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా రక్తహీనత అనేది ప్రాణాంతకం అవుతుంది. సో ఇప్పుడు అంత హీమోగ్లోబిన్ పడిపోయే కారణాలు మనం చూసినట్లయితే మెయిన్గా అంటే సడన్ బ్లడ్ లాస్ అంటే మెయిన్గా యాక్సిడెంట్లో అధికంగా రక్తస్రావం అయిపోయి ఆ పరిస్థితి రావచ్చు. రెండవది రక్తకు సంబంధమైన కారణాలు అంటే ఆటోఇమ్యూన్ హీమోలైటిక్ అనీమియా, ఇంకా కొన్ని రకాల బ్లడ్ క్యాన్సర్స్, లేకపోతే చిన్న కారణాలు అయినప్పటికీ వాటిని బాగా నెగ్లెక్ట్ చేస్తే అంటే పోషకలోపం అనీమియా కూడా బాగా నెగ్లెక్ట్ చేస్తే ప్రాణాంతకమయ్యే అవకాశం ఉంటుంది. రక్తహీనత మనం ముందుగా గుర్తించినట్లయితే అది తీవ్రంగా పరిగణించకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవచ్చండి. ఇది రెండు విధాలుగా మనం చేయొచ్చు. ఒకటి లక్షణాలు గుర్తించడం అంటే కొన్ని లక్షణాలు నీరసము, అలసట, శరీరం పాలిపోయినట్లు కనపడము, చికాకు, ఇటువంటి లక్షణాలు కనుక ఉన్నట్లయితే అనీమియాగా మనము గ్రహించాలి. వెంటనే మనము కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అంటే సిబిపి అనే బ్లడ్ టెస్ట్ చేసుకున్నట్లయితే మనకి హీమోగ్లోబిన్ పర్సంటేజ్ ఎంత ఉందో తెలిసిపోతుంది. దాంట్లో మైల్డ్ అనీమియా, సివియర్ అనీమియా బట్టి తర్వాత ట్రీట్మెంట్ ఉంటుందండి. సో ఇక్కడ మనము అధిగమించడానికి ఏం చేయాలని విషయాలని చూసినట్లయితే పోషకలోపం వల్ల వచ్చే అనీమియా సాధారణంగా కూడా మన పోషకాల్లో మనం కరెక్షన్ చేసుకున్నామంటే అంటే ఐరన్ బాగా రిచ్గా ఉండే ఫుడ్స్, అధికంగా ఉండే ఫుడ్స్ తీసుకోవడం, B12 అనే వైటమిన్ అధికంగా ఉండే ఫుడ్స్ తీసుకోవడము, తర్వాత కొన్ని సప్లిమెంట్స్, ఐరన్ సప్లిమెంట్స్, B12 సప్లిమెంట్స్ తీసుకోవడం ద్వారా మనము సులభంగా అధిగమించుకోవచ్చు. ఇంకా వేరే కారణాలు అయితే దాని కారణాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుందండి. ఇక్కడ ఒక్కొక్క కారణానికి డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో సరైన స్పెషలిస్ట్ని మీరు కలిసినట్లయితే దానికి మీకు సరైన ట్రీట్మెంట్ అందుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగిల్ హెల్త్. Like and subscribe Eagle Health and Beauty.